వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడానికి కొంతమంది అయితే ఏవి పనులు చేయొద్దో అలాంటి పనులు చేసి మరి ఫేమస్ అవుతున్నారు. సో అలాంటి పనులు చేస్తూ ఫేమస్ అవ్వడానికి ట్రై చేస్తున్న వ్యక్తులలో ఇప్పుడైతే ఒక పేరైతే వినిపిస్తుంది. ఇట్స్ మీ పవర్ అనే వ్యక్తి అయితే తను ప్రజలలో ట్రాఫిక్ లో కూడా అంటే డబ్బులు వెదజల్లుతున్నాడు అనమాట. సో ఆ డబ్బులు వెదజల్లడం వల్ల ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది ఏంటి, అసలు అతను అలా చేయడానికి గల వెనకాల ఉన్న కారణం ఏంటి అనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అసలు సోషల్ మీడియాని మాట్లాడుకుంటే ఫేమస్ అవ్వడానికి చాలా మంది అసలు అంటే అది మంచి మార్గమా చెడు మార్గమా అని చూడట్లేదు. ఏదైతే మనం ఫేమ్ అయితే సరిపోద్ది కదా, నలుగురు మనల్ని గుర్తిస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి చాలా పనులు అయితే చేస్తున్నారు. అందులో మనకి ఇప్పుడు వస్తున్న పేరు ఏంటంటే ఇట్స్ మీ పవర్ అని చెప్పేసి ఒక అతన్ని ఇన్స్టాలో తను ఏంటంటే డబ్బులు వెదజల్లుతున్నాడు రోడ్ల మీద. అది ట్రాఫిక్ ఎక్కడుందని చూడకుండా ఒక సమూహంగా ఉన్న ప్రదేశంలో ప్రజలందరూ ఉంటే అక్కడ డబ్బులు వెదజల్లుతున్నాడు. అసలు ఏంటి నాకు అదేంటి, ఎందుకు ఇంట్లో డబ్బులను అలా చేస్తున్నాడు? ఆయన కథ గురించి అయితే నాకు తెలియదు కానీ బట్ అతను ఏదైతే పని చేస్తున్నాడో అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో ఏదైతే ఉందో గతంలో కూడా ఇతను ఎలాంటి పనులే చేశాడు. ఎక్కడైతే నలుగురు ఎక్కువ జమ కూడతారో అక్కడ వెళ్ళి డబ్బులు వెదజల్లటం, అది కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క బంచి 50,000 రూపీస్ 50,000 రూపాయలను అతను పైకి విసిరేసి సో వాటి కోసం జనాలు ఎగబట్టం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా కుక్కట్పల్లి ఏరియాలో కూడా అతను ఎలాంటి పని చేశాడు అని చెప్పేసి ఒక అతను ఈరోజు సోషల్ మీడియాలో అది ట్విట్టర్ ద్వారా వీడియో షేర్ చేసి ట్రాఫిక్ పోలీసుని అతను ఒక అభ్యర్థించాడు. సో దీన్ని ఇలాంటి వాటిని ఎలా ఉపేక్షిస్తున్నారు, దీనివల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే అక్కడ మనకు కనిపిస్తూ ఉండేవి అక్కడ రోడ్ల మీద వెహికల్స్ వెళుతూ ఉంటే వాళ్ళ మధ్య నించొని అతను గాల్లోకి ఎగరేయటం, పైగా అతను వాళ్ళందరినీ కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళందరినీ కూడా తన ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో అలాగే తన ఛానల్స్ ఉంటాయో వాటిని ఫాలో కమ్మని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు. పైగా ఏంటంటే తనకి 50,000 రూపాయలనే కేవలం 2 గంటల్లోనే సంపాదిస్తాను, అందువల్ల అది పెద్ద విషయం కాదు నాకు 50,000 రూపాయలని అతను ఏవైతే చెప్తున్నాడో ఇవంతా కూడా అంటే ఒక ఈజీ మనీకి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తిగా ఒక మనకు కనిపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అంత డబ్బు, 2 గంటలు ఎలా సంపాదిస్తున్నాడు అంటే ఇప్పుడు మనకి చాలామంది మనకి తెలుస్తూ ఉంది డేటింగ్ యాప్స్ అని, ఇంకొక ఆన్లైన్ గేమింగ్ కానివ్వండి, ఇలాంటి వాటికి అలవాటు పడి సో అవి చాలా వరకు ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి గేమ్స్ అవన్నీ కూడా. సో ఆ యాప్స్ కూడా ఇల్లీగల్గానే చాలా వరకు నడుస్తూ ఉన్నాయి. వాటి మీద నాకు తెలిసి అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగాలు సరైనటువంటి యాక్షన్స్ తీసుకోకపోవటం వల్లే అవి విచ్చలవిడిగా అవుతున్నాయి. వాటికి ఎక్కువగా ఏంటంటే యూత్ అలాగే ఈజీ మనీ సంపాదించాలనుకునే వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి చాలామంది అక్కడ జరుగుతున్నట్టు మోసాలకు బలవుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మనకి హైదరాబాద్ సిటీలో కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పేసి సైబర్ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిల్లో ఇవి కూడా ఏవైతే ఆన్లైన్ బెట్టింగ్స్ ఉన్నాయో, ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉందో అవి చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. ఇవాళ కాలేజీ యూత్ మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది, ఎక్కువ మంది చూసుకుంటే మీరు ఇదివరకు ఏంటంటే 20 to 30 years ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు 15 to 20 ఏజ్ మధ్య సో టీనేజ్ వాళ్ళు కూడా ఇలాంటి వీటికి ఈ బెట్టింగ్ యాప్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలియవస్తూ ఉంది. చాలామంది ఇప్పుడు సామాజిక ఉద్యమకారులు కానివ్వండి, సామాజిక కార్యకర్తలు కానివ్వండి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అంటే మన సమాజం ఎటువైపు వెళుతుంది, సో ఇలాంటి వాళ్ళ వల్ల ఇది అంటే ఒక పెడత్రోవన పోతున్నటువంటి యువత వల్ల రేపు సమాజం కూడా నిర్వీర్యమైపోయే అవకాశం ఉంది. అంటే మన కల్చర్ ఏదైతే ఉందో మనం చాలా గొప్ప కల్చర్, మన భారతీయ సంస్కృతి అని మనం ఏదైతే గొప్పగా చెప్పుకుంటూ ఉంటామో దానికి ఇలాంటి వాళ్ళ వల్ల చాలా విఘాతం కలిగే అవకాశం ఉంది. అసలు అంటే కల్చరల్ షిఫ్ట్ అయిపోయే అవకాశం ఉంది. అంటే ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం కూడా యువత తెలుసుకోలేని పరిస్థితిలో పడిపోతున్నారు అని చెప్పేసి సామాజిక కార్యకర్తలు కానివ్వండి, అలాగే ఉద్యమకారులు కానీ వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి
సందర్భం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇతను అసలు పేరు ఏమన్నారు ఇతుంది? ఇతను అసలు పేరు అయితే వంశీ. సో ఇప్పుడు అతను చూస్తామంటే అతను ఒక క్రేజ్, అంటే అతను చేస్తున్నటువంటి చేష్ట ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో అది చాలా డబ్బులు అట్లా ఎదజల్లడం, నాకు ఇది ఎంత చాలా ఈజీ నాకు. అంటే కొంతమంది దీనిని ఇంటర్వ్యూస్ కి పిలిచి ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా చేపిస్తున్నారు. అండ్ బెట్టింగ్ యాప్స్ లో ఎలా డబ్బులు పెట్టాలి అనేది కూడా ఆ ఇంటర్వ్యూలలో చూపించడం, ఇదంతా కరెక్ట్ అంటారా సార్? మరి ఏ మాత్రం సమర్థనీయం కాదు. అలాగే ఇలా జరుగుతున్న ఇంత పబ్లిక్ గా అతను డబ్బులు ఎదజల్లటం ఏదైతే ఉందో దాన్ని ఎలా అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎలా ఉపేక్షిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో అక్కడ ఏర్పడుతున్నటువంటి అలాంటి చర్య చేయటం వల్ల ఆ ప్రాంతంలో ఏదైనా జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే, ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? సో అంటే అలా ఉపేక్షించడం వల్ల, ఎలాంటి చర్య తీసుకోకపోవటం వల్ల అది కూడా ఒక నేరం కింద, నా దృష్టిలో అది కూడా ఒక నేరమే. సో ఎక్కడైతే ఒక తప్పుడు పని జరుగుతూ ఉందో, అంటే జరగరానిది ఒక పని జరుగుతుందో దాన్ని చూస్తూ అధికార యంత్రాంగం ఊరకుండిపోవటం కూడా అది కూడా సమర్థనీయం కాదు. సో ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలం డ్రగ్స్ రహిత తెలంగాణగా మాత్రమే కాదు, సో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ రహిత తెలంగాణ కూడా, అలాగే ఈ ఆన్లైన్ మోసాలకి అడ్డుకట్ట వేసే గట్టి ప్రభుత్వంగా దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా ఉందని నేనంటాను. ఖచ్చితంగా ఇతను ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. సో అందులో ఇతను ఒక్కడు మాత్రమే. సో ఈ తరహా వాళ్ళు మనకి ఇదివరకు చాలా మంది మనకి కనిపిస్తూ వస్తున్నారు. ఈరోజు మనం ఒక యూట్యూబ్ ఓపెన్ చేసినా లేదా ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఈ తరహా కుర్రవాళ్ళు చాలామంది ఈ రకమైనటువంటి దానికి అలవాటు పడి, అంటే ఒక లైఫ్ స్టైల్, ఒక విలాసవంతమైన లైఫ్ స్టైల్లో భాగంగానే వాళ్ళు ఇలాంటి పనులకి పూనుకుంటున్నారు. ఈ బెట్టింగ్స్ యాప్లు కానివ్వండి. అలాగే నాకు తెలుసు, నా బాగా సన్నిహిత స్నేహితుల్లోనే ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న అబ్బాయి ఎలా ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత అప్పుల పాలయ్యాడు, అవి తీర్చలేక నా స్నేహితుడు ఎంతగా క్షోభ అనుభవించాడో నాకు తెలుసు. కాబట్టే చెప్తున్నాను. సో ఖచ్చితంగా పోలీసులు ఇలాంటి వాటి మీద గట్టి చర్యలు తీసుకొని వాళ్ళ మీద, అంటే ఏదైతే చట్టాలు చెప్తున్నాయో ఇప్పుడు దీనికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి, సో వాటిని గట్టిగా అమలు చేస్తేనే సో మనల్ని, మన పిల్లల్ని, మన యువతని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేదంటే చాలా మన సమాజం అంతా చాలా అధోగతికి వైపు పోతుందని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు ఇతన్ని చెప్పేది ఏంటంటే, కొన్ని ఇంటర్వ్యూస్లలో బెట్టింగ్ యాప్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను డబ్బులు పెడుతున్నాను, ఇంత వస్తుందని చెప్పడం వల్ల చాలా మంది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, పెట్టేసి అప్పుల పాలయ్యి ఆ అప్పులు తీర్చకుండా తీర్చలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలకు అన్యాయం, అంటే వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పడేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఇలాంటి వాళ్ళని ఎందుకు తెలిసి కూడా, వీళ్ళ వల్లని ఇలా అయిందని తెలిసి కూడా పోలీసులు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు సార్? మీరు అన్నట్టు మీడియాలో ఇలాంటివి ఇలాంటి ఉదంతాలు చాలా రిపోర్టింగ్ అవుతాం, మనం చూస్తూనే ఉన్నాము. సో అదే నేను కూడా అదే పోలీసులు ఖచ్చితంగా దీని మీద, ఇలాంటి వాళ్ళ మీద, వాళ్ళకి ఇప్పుడు ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి దీనికి సంబంధించి. కానీ ఆ కంప్లైంట్ల మీద సరైనటువంటి చర్యలు లేకపోవటం వల్లే వీళ్ళు, అంటే ఉదాసీనంగా ఉండటం వల్లే వీళ్ళు ఒకసారి కాదు, రెండుసారి కాదు, అంటే వీళ్ళు అసలు భయపడలేదు. ఒకవేళ మమ్మల్ని పోలీసులు మా మీద చర్య తీసుకున్న ఏముంది, మేము బయటకు వచ్చేస్తాం అంటే వాళ్ళ మీద పెడుతున్నటువంటి ఏవైతే సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బలహీనంగా ఉండటం వల్లే వాళ్ళు మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసి మళ్ళీ అంతకు మించినటువంటి ఇదివరకటి కంటే కూడా ఇంకా బలంగా, సో వాళ్ళ పనులన్నీ కూడా ఈ చట్ట వ్యతిరేక, నాది ఇది ఏ చట్టం కూడా దీనికి సమర్థించే చట్టాలు ఏవీ లేవు. సో బెట్టింగ్ యాప్స్ అనేవి మన దాంట్లో ఇల్లీగలే. సో కాబట్టి అదే మన యువతలో మన అధికార యంత్రాంగం యొక్క వైఫల్యం వల్లే వాళ్ళు ఎలా చెలరేగిపోతున్నారు, రెచ్చిపోతున్నారు అని చెప్పేసి చెప్పాలి. సో ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట కనుక పడకపోతే యువత ఖచ్చితంగా ఇది అంటే సరైన మార్గమా లేకపోతే తప్పుడు మార్గమా అని చెప్పేవాళ్ళు కూడా ఉండకపోతే ఇంకా ఏముంది అంటే, ఆ లైన్ ఏదైతే ఉందో తప్పు ఒప్పు మధ్య ఒక సన్న లైన్ ఉంటుంది. సో ఆ లైన్ని మనం గుర్తించాలి. సో అది చెప్పేవాళ్ళు ఉండాలి.
సో ఇది అతను అలా కంటిన్యూగా చేస్తూ ఉంటే అతను చేస్తున్నది కరెక్ట్ అని చెప్పేసి యూత్ కూడా నమ్మే అవకాశం ఉంది, వాళ్ళు కూడా అదే బాట తొక్కే అవకాశం ఉంది. సో అది ఖచ్చితంగా మనకి చాలా రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుకి చాలా ప్రమాదకారకం అవుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.